పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, పరిహారాలు ఖచ్చితంగా తెలియజేస్తాను. రోజువారీ ఫలితాలు ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించండి, అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అయితే ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, ఇప్పటిదాకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్టుగా లేదు. కాబట్టి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము సెండ్ చేసిన వీడియోలు వెంటనే మీకు వచ్చి చేరతాయి. తద్వారా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే సాధ్యమైనంత వరకు చెడును తగ్గించుకోవడానికి ఈ వీడియోలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మకర రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం ఆల్ టైమ్ బెస్ట్కి కేర్ ఆఫ్ అడ్రస్ మకర రాశి వారుగా ఉన్నారు అని చెప్పాలి. కారణం ఏమిటంటే ఈ 10 రోజులు మకర రాశి వారికి పని అంటే చేసేటటువంటి పనిలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, ధన సంబంధమైన విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి పురోగతి లభిస్తూ ఉంటుంది. సామాజికమైనటువంటి మన్ననలు పొందుతూ ఉంటారు. ప్లానింగ్ అంటే మీరు వేసేటటువంటి ప్రతి అడుగు ప్లానింగ్తో వేయటం వల్ల కెరియర్లో ముందడుగులకు వెళ్తూ ఉంటారు. అన్నీ కూడా అన్ని అవకాశాలు వెతుక్కుంటూ మకర రాశి వారి దగ్గరికి వస్తున్నాయా అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా మీ జన్మరాశికి 11వ స్థానమైనటువంటి లాభస్థానంలో వృశ్చిక రాశిలో సంచరించేటటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి ఆదాయ మార్గాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మకర రాశి వారు పొందబోతున్నారు అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 7వ స్థానంలో గురుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఒకవేళ ఏదైనా బిజినెస్ పరంగా అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే అవి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే పొందుతూ ఉంటారు అని చెప్పాలి. ప్రధానంగా మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత రహస్యపరమైనటువంటి వ్యయాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఎవరికీ తెలియచేయకుండా ఇప్పుడు నేను పెడుతున్నటువంటి ఖర్చు కరెక్టా కాదా అనే విషయం మీకు మీరుగా సెల్ఫ్గా పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చాలా అవసరం అని చెప్పాలి. అలానే రాహు 2వ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బలపడుతూ ఉంటారు, కానీ ఖర్చులు కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలానే శనిగ్రహం మీ రాశికి 3వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ధైర్యము, కృషితో కూడినటువంటి నిర్ణయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటటువంటి మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు, ఇప్పుడు చెప్పినటువంటి అంటే గ్రహాల యొక్క స్థితిని బట్టి నేను చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాలను విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు డే వైజ్గా ఫలితాలు చెప్పిన తర్వాత పరిహారాలు కూడా తెలియజేస్తాను. ఇప్పుడు నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత శుభదాయకమైన సమయం అని చెప్పాలి. ఆల్ టైమ్ బెస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ మకర రాశి వారు అని చెప్పాలి. ఇక్కడ మీకు ఊహించినటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి, పెద్ద వ్యక్తులతో పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, ఉద్యోగుల్లో గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఒక పని కోసం ప్రయత్నిస్తూ ఆ పని ఎంతకీ పూర్తి కానటువంటి వారికి ఆ కోరుకున్నటువంటి పని పూర్తవుతుంది. కాబట్టి హఠాత్తుగా ఒక్కసారిగా కోరికలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇది మీకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన సమయం అని చెప్పాలి. ఊహించినటువంటి విధంగా ఖర్చులు పెరగటం కానీ,
జీవిత అంటే కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం మీకు బాగా ఇబ్బందికరంగా కొంచెం మనస్సుకు ప్రశాంతత లేకుండా ఉండే విధంగా చేస్తుంది అని చెప్పాలి. అలానే నిద్ర సమస్యలు కూడా బాగా పట్టి పీడిస్తుంటాయి. మానసికమైనటువంటి అలసట కూడా ఎక్కువగా ఉంటుంది, శారీరకమైన అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. విదేశీ పనుల మీద వెళ్ళాలనుకునే వారికి, విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. 25వ తేదీ ఉదయం 4:25 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పాలి. నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి కూడా పెరుగుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి అద్భుతమైన సమయం అని చెప్పాలి. మీ వాక్చాతుర్యం పెరుగుతుంది, మాట ప్రభావం పెరుగుతుంది, మాటకు విలువ కూడా పెరుగుతుందని చెప్పాలి. అలానే ఎవరైతే గత 2 రోజుల నుంచి అనారోగ్యంతో కానీ కొంచెం నలతగా కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. కానీ స్త్రీ యొక్క దృష్టి కారణం చేత కొద్దిగా సమస్య పెరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుందని చెప్పాలి. 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి సమయంలో ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబ పరంగా మాట్లాడే మాటల పరంగా అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే వాక్చాతుర్యం పెరుగుతుంది. ఎంతటి కఠినమైన సమస్య అయినా సరే సులభంగా సాల్వ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మకర రాశి వారికి ఉంటాయి అని చెప్పాలి. అలానే వ్యాపారం చేసేటటువంటి వారికి నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యుత్తమమైనటువంటి రోజుల్లో ఈ 2 రోజులు కూడా ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మీకు బంధు బలం పెరుగుతుంది, స్నేహితుల బలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది. బలం అంటే సపోర్ట్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది, ఆర్థిక బలము పెరుగుతుంది. మీ భార్య తరపు బంధువుల నుంచి కానీ లేదా మీ భర్త తరపు బంధువుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. సోదరులతో మంచి అనుబంధం పెరుగుతూ ఉంటుంది. కొత్త ఆలోచనలు బాగా పనిచేస్తాయి అని చెప్పాలి. మొత్తం మీద ఓవరాల్గా కనుక తీసుకుంటే మకర రాశి వారికి ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. లాభాలతో కూడినటువంటి ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క స్వీయ శ్రమ అంటే సెల్ఫ్గా చేసేటటువంటి కృషి వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య కొంచెం భావోద్వేగపూరితమైనటువంటి ఒత్తిడి కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రజపం పారాయణం చేయడం చాలా మంచిది. అలానే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించి ఆ ఆంజనేయ స్వామి యొక్క దాంట్లో ఉండేటటువంటి అది నుదుట కనుక ధరించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్పాలి. అలానే గురువారం రోజున మీకు కనుక చేతైతే ఏదైనా కనీసం ఒక 6 పుస్తకాలు, నోట్బుక్లు కానీ పెన్నులు కానీ దానం చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. నవంబర్ 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే శనగలు దానంగా ఇవ్వండి, లేదా శనగలను గోమాతకు ఆహారంగా పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.